హాయ్ అందరికీ నమస్కారం. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే మాత్రం ఈ రవ్వ కేసరి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. ఫస్ట్ అయితే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నమాట. అవి వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ మీకు ఒక గమనికండి, డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్లేదు, ఈ రవ్వతో అయినా కేసరి చాలా బాగా. తర్వాత అదే పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వను కూడా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న పాత్రలోనే కొంచెం నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ కూడా వేయించేసుకోవాలి. చక్కగా వేగిన తర్వాత కాచిన వేడి నీళ్ళైతే రవ్వలో వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 3/4 కప్పు పంచదార అయితే వేసాను. కరెక్ట్ గా సరిపోతుంది. ఇంకా తీపి తినాలి అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ గా కూడా బాగుంటుంది. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇంట్లో కాస్త నెయ్యి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.